డబ్బులు ఎలా సేవ్ చేయాలి, తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో నేను పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా చెప్పబోతున్నాను. మనం మనీని సేవ్ చేయాలనుకుంటే కొన్ని సంవత్సరాలు సింపుల్గా బ్రతకడం, అలాగే కొన్నిటికి అడ్జస్ట్ కావడం మాత్రం తప్పదు. మీరు మీ సంపాదన నుండి ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ను బ్యాంక్ అకౌంట్లో ఉంచకుండా విత్డ్రా చేసి ఇంట్లో దాచుకోవాలి. మన ఖర్చులకు సరిపోయే డబ్బును మాత్రమే బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవాలి. ఇలా మీరు ప్రతి నెల ఎంతవరకు సేవ్ చేయగలరో ఆ అమౌంట్ను 500 రూపాయల నోట్ల రూపంలో 50,000 కట్టలను చేస్తూ ఒక 2 నుండి 4 లక్షల వరకు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం లేవగానే మీ దాచుకున్న డబ్బును ఒక్కసారి చూసుకోండి. మీకు నిజమైన ఆనందం యొక్క విలువ తెలుస్తుంది. కానీ ఇలా చేస్తూ మీ ఆరోగ్యాన్ని మరియు భార్య పిల్లలను పట్టించుకోకుండా మాత్రం ఉండకూడదు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ని చూస్తే 2 రకాల రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, 3 రకాల సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. 2 రకాల రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్లో మొదటిది డబ్బును ఇతరులకు ఇంట్రెస్ట్కి ఇవ్వడం. తీసుకున్నవారు కరెక్ట్గా కడితే మంచి అమౌంట్ వస్తుంది, కానీ ఎంతోమంది సరిగా కట్టరు. కొందరు డబ్బులు కూడా ఎగగొడతారు. ఇక మన దగ్గరి బంధువులకు ఇచ్చినట్లయితే సంబంధాలు చెడిపోయి గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. ఇక రెండవది స్టాక్ మార్కెట్కు సంబంధించినవి. ట్రేడింగ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక మీరు షేర్స్లో కానీ, ఎస్ఐపి కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కనీసం 10 సంవత్సరాలు వెయిట్ చేయగలగాలి. అయినా కూడా మనకు ఎంత వస్తుందో చెప్పలేం. ప్రపంచంలో ఏం జరిగినా మొదట ఎఫెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెటే. నేనెందుకు ఈ 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ని రిస్కీ అని అంటున్నాననేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 3 రకాల సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని చూస్తే మొదటిది మన డబ్బును పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఇందులో మీరు నెల నెల కొంత అమౌంట్ను 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. రెండవది మన సేవింగ్స్ కొంచెం ఎక్కువ మొత్తం అయ్యాక ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్ రూపంలో తీసుకోండి. ఆర్నమెంట్స్ను తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ పడతాయి. కానీ మీకు కనీసం ఉండాల్సిన ఆర్నమెంట్స్ లేనట్లయితే మొదట ఆర్నమెంట్స్ను తీసుకొని తర్వాత ప్యూర్ గోల్డ్ తీసుకోండి. ఇక మూడవది ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్. ఇలా మీ అమౌంట్ ఎక్కువయ్యాక అన్నీ తెలుసుకొని చూసుకొని మంచి ల్యాండ్ తీసుకోండి. ఒకవేళ మీరు చిట్టి వేయాలనుకుంటే నమ్మకం ఉన్న చోటే కట్టి చివరికి తీసుకునే ప్రయత్నం చేయండి. నేను మాత్రం ఈ 3 రకాల సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్నే సజెస్ట్ చేస్తాను. ఆ 2 రకాల రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ని మాత్రం మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవన్నీ చేయాలంటే మొదట మీరు పనిచేస్తూ డబ్బు సంపాదించాలి. అలాగే ప్రతి నెల కట్టే పేమెంట్స్ ఉంటే వాటిని తగ్గించుకుంటూ సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కొన్ని సంవత్సరాలు కష్టపడి అడ్జస్ట్ అయితే తర్వాత జీవితాంతం మంచి స్థితిలో బ్రతికే అవకాశం ఉంది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.